డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాలకు సమాన ప్రయోజనాలు లభిస్తాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్తో ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరుగుతుందనే వాదనలో వాస్తవం లేదని, ఎవరికీ అదనపు ప్రయోజనాలు లభించవని తెలిపారు. కేంద్రం త్వరలో డీలిమిటేషన్ బిల్లు తీసుకురానుందని, దీంతో దక్షిణాదికి ఎలాంటి అన్యాయమూ జరగదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలను జీతాల లెక్కలతో పోల్చుతూ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. దానికి స్పందించిన లోకేష్, జీతాల పెంపు సూత్రం ఇక్కడ వర్తించదని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం 1971 జనగణన తర్వాత లోక్సభ సీట్ల పునర్విభజన నిలిచిపోయిందన్న లోకేష్, 2026 తర్వాత నిర్వహించే జనగణనతో పునఃప్రారంభమవుతుందని తెలిపారు. దీంతో పునర్విభజన అనివార్యమవుతుందన్నారు. అప్పుడు ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ ఈ పాపానికి పూర్తి బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను దామాషా ప్రకారం పెంచడమే దీనికి పరిష్కారమని చెప్పారు. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఫార్ములా తెచ్చిందని స్పష్టం చేశారు.